తెలంగాణ రాష్ట్రానికి తత్కాల వర్షలగ్న గ్రహ సంపత్తిని బట్టి ఈ సంవత్సర ఫలితాలను పరిశీలించిన రాష్ట్రంలో పరిపాలన పరంగా కాలయాపన జరిగినప్పటికీ నాయకుల మధ్య జరిగే ఆరోపణలు ప్రత్యారోపణల వల్ల వారి భాషల వల్ల ప్రజలలో ప్రాభవం కోల్పోతారు. మార్చి నుంచి అక్టోబర్ నెల చివరి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారము ఊపందుకుంటుంది. విదేశీ పెట్టుబడుల ఆగమనం వలన మెల్లమెల్లగా ఫలితాలను ఇస్తాయి. రాజకీయ పార్టీలలో అంతర్గత కుమ్ములాటలు అధికంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తత్కాల వర్షలగ్న గ్రహ సంపత్తిని బట్టి ఈ సంవత్సర ఫలితాలను పరిశీలించిన దేశ విదేశీ పెట్టుబడుల ద్వారా క్రమంగా అభివృద్ధి చేతులలోనికి వస్తుంది. వ్యవస్థలు గాడిన పడతాయి. ఉపాధి కోసం వలస వెళ్ళిన ప్రజలు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంటారు. స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వ ప్రోత్సాహంతోనూ తమ ప్రాజెక్టుల వలన ఉద్యోగాల కల్పనలో కీలక పాత్రను పోషిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి అంతర్రాష్ట్ర పరంగా ఏర్పడే హబ్బుల వలన హైదరాబాద్, బెంగళూరు కన్నా అధిక అవకాశాలు లభిస్తాయి. ముఖ్య నగరాలలో రియల్ ఎస్టేట్ నిర్మాణము ఊపందుకుంటుంది. తిరుమల తిరుపతి వ్యవహారంలో దోషులు బయటపడి శిక్షలకు గురి అవుతారు. దేవాలయాల పవిత్రత కాపాడే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయి. భారతదేశంది మకర లగ్నం కింద తీసుకుంటారు. ఈ సంవత్సరం జగర్ లగ్నము వృషభ లగ్నం అయింది. తత్కాల గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సర ఫలితాంశములను పరిశీలించిన గడిచిన సంవత్సరాలన్నిటికన్నా ఈ పరాభవ నామ సంవత్సరము భారతదేశానికి సర్వతోభిముఖంగా ఉంటుంది. పాలన, ఆర్థిక, సైనిక, దౌత్యపరంగా భారతదేశం అంటే ఏంటో ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ సంవత్సరం ఉంటుంది. ప్రజలలో స్వీయ అహంకారం పెరిగి ఎదుటివారి పొడగిట్టని విధంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఇది కుటుంబ సభ్యుల మధ్యనే ఎక్కువగా ఉంటుంది. మంచి చెప్పినా స్వీకరించే స్థితి ఉండదు. డిసెంబర్ తర్వాత నుంచి కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. మార్చి నెల చివరి నుంచి వివాహం కావాల్సిన వారికి తగిన మంచి సంబంధములు కుదిరి వివాహములు అవుతాయి. ఆధ్యాత్మికత, గురుతత్వము మొదలైన విషయాల పట్ల అవగాహన, అనుభవం లేకపోయినా వాటి మీద సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చే ధోరణి ప్రజలలో ప్రబలుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణాల వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడి టూరిజం, వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధి సూచన. ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ లావాదేవీలు మొదలైన వాటిలలో ఇంటర్నెట్ సేవలలో అంతరాయం కలిగే సూచన ఉంది. స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, నిఫ్టీలు ఉత్థాన పతనాలలో నూతన రికార్డులను సృష్టిస్తాయి. బంగారం, వెండి ధరలు విస్తుపోయే మార్కును చేరుకుంటూనే ఉన్న బంగారం, వెండి ధరలు కూడా స్టాక్ మార్కెట్ వలె భారీ ఉత్థాన పతనాలను చవిచూస్తూ ఉంటాయి. వీటిలో పెట్టుబడులు అంత క్షేమకరం కాదు. ఇస్రో, DRDOలు తమ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తాయి. వందే భారత్ రైళ్ల విస్తృతి జరుగుతుంది. రైల్వే రంగంలో నూతన సంస్కరణ అమలు సూచన ఉంది. అలాగే ఉద్యోగ యూనియన్లలోని నాయకుల మధ్య విభేదాల వలన వారి అవినీతి బయటపడి పరాభవానికి, శిక్షలకి గురి అవుతారు. బ్యాంకింగ్ రంగ తదితర ఉద్యోగస్తులకి రావాల్సిన ప్రభుత్వ బకాయిలు అందే సూచన. ఆర్థిక మంత్రి తదితరులు వ్యతిరేకించిన బ్యాంకింగ్ రంగం వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా సమానమైన విధంగా పెన్షన్ పొందే విధంగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించే సూచన. ప్రజలు ధర్మవర్తులై తమకి పాటుపడుతున్న నాయకులకి అనుకూలంగా మద్దతుగా ఉంటారు. ముఖ్యంగా వాణిజ్యపరంగా, వ్యాపార పరంగా దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక రంగము స్థిరమైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వాణిజ్యపరంగా యూరప్, ఆఫ్రికా దేశాలకి మన దేశీ ఉత్పత్తుల ఎగుమతుల వలన పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి. GDP రేటు వృద్ధి అవుతుంది. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు సూచన కూడా ఉంది. ట్యాక్స్ ఫైలింగ్ సులభతరం అవుతుంది. విదేశాలలో చదువునకే వెళ్ళిన విద్యార్థులు అక్కడి పరిస్థితులను బట్టి జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది.
ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, త్వరలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకి జరుగుతున్న ఎన్నికలలో జాతీయ అధికార పార్టీ అధికారం కైవసం చేసుకుంటుంది. భారతీయ క్రీడాకారులు, సినిమా కళాకారులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను ఆర్జిస్తారు. వైద్యపరంగా మెరుగైన అధునాతన వైద్యాన్ని ప్రజలు పొందబడతారు. కోనార్క్ సూర్య దేవాలయము తెరవబడే సూచన ఉంది. మే నెల నుంచి ఆర్టిఫిషియల్ మేధో సంపత్తి వలన అనేక రంగాలలో ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు జరుగుతాయి. దీని వలన సినిమా రంగము, సోషల్ మీడియా మొదలైన వాటి రూపురేఖలు విశేషంగా సమూలంగా మారే సూచన ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత విధింపును దృష్టిలో పెట్టుకొని వారి రక్షణార్థము ప్రభుత్వాలు కొంతవరకు ఏఐని, ఆర్టిఫిషియల్ మేధో సంపత్తిని నిషేధం విధించే అవకాశం సూచన ఉంది లేదా పరిమితిని విధించే అవకాశం ఉంది. వరదల వల్ల ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేటు, ప్రభుత్వ, ప్రైవేటు, రక్షణ, పోలీసు, విద్య, వైద్య, ఆర్థిక, వ్యాపార, క్రీడలు తదితర రంగాలలో మహిళలు తమ సత్తాని చాటుతారు. విదేశీ విధానాలతో భారతదేశము ప్రపంచంలో అగ్రరాజ్యాలను తనకు అనుకూలంగా మార్చుకోగలదు. ఐక్యరాజ్య సమితి, G20 వంటి అంతర్జాతీయ వ్యవస్థలపై భారత్ పట్టు బిగించడమే కాకుండా నూతనంగా యూనియన్, ఆఫ్రికా దేశాలతో కలిసి ఒక నూతన వాణిజ్య సమితిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సుంకాల వల్ల అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతులు తగ్గుతాయి. మనం చేసే ఎగుమతుల వలన అమెరికాకే ఆర్థికంగా భారం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో సుంకాల గొడవ విస్తృతం అవుతుంది. ఈ విషయంలో చివరికి భారత్ అమెరికా పైన ఆధిపత్యం చెలాయిస్తుంది. రష్యా రూబుల్, భారత రూపీలు డాలర్ డ్రీమ్స్ను దెబ్బతీస్తాయి. ప్రస్తుత భయానక యుద్ధ వాతావరణంలో భారత్ తటస్థంగా ఉంటూ యుద్ధ వ్యాప్తిని నిరోధించగలుగుతుంది. యుద్ధం వల్ల అమెరికాకి ఆర్థిక, ఆయుధాల నష్టం అధికంగా అయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్య అమెరికా ఒంటరి అయి అగ్రరాజ్య హోదాకి, ఆధిపత్యానికి గండిపడే సూచన ఉంది. తనకి కలిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చివరగా అమెరికా తానే యుద్ధ విరమణ చేసే సూచన బలంగా ఉంది. యుద్ధం వల్ల నష్టపడినప్పటికీ ఇరాన్, గల్ఫ్ దేశాలలో నూతన శక్తివంతమైన దేశంగాను, భారతదేశానికి మరొక బలమైన మిత్రదేశంగా ఆవిర్భవించే అవకాశం మెండుగా ఉంది. గల్ఫ్ విహారయాత్రలు బాగా తగ్గే సూచన ఉంది. పాకిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య అల్లర్లు తీవ్రమయ్యే అవకాశం ఉంది. కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు మూతపడే అవకాశం ఉంది. రవాణా ఛార్జీలు పెరగడమే కాకుండా విమాన ప్రయాణాలు గంటల తరబడి ఆలస్యం అవుతుంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఇప్పటిదాకా చెప్పుకున్నాము. ప్రస్తుతం ఈ పరాభవ నామ సంవత్సరంను గురుతత్వ పరంగా, ఆధ్యాత్మిక పరంగా విశ్లేషించి చూస్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహస్థితిలో గురువే రాజైనందున ప్రాపంచికంగా కన్నా తాత్వికంగాను, ఆధ్యాత్మిక పరంగా, గురుతత్వ పరంగా ఎంతో అద్భుతమైన, విశేషమైన గురువు అనుగ్రహాన్ని అనుభవపూర్వకంగా తెలియజేసే విధంగా ఈ సంవత్సరం గ్రహస్థితి ఉంది. పారమార్థికంగా చూస్తే ధార్మిక జీవనం గడిపే వారికి వారిలోని అంతర్గత శత్రువులు నశించి ఆధ్యాత్మిక ఉన్నతిని తక్కువ ప్రయత్నంతోనే పొందగలిగేటటువంటి ఉత్తమ ఫలితాలను ఇచ్చేటువంటిది ఈ పరాభవ నామ సంవత్సరం. ఈ భూమండలం మీద 3 వంతుల నీరు, 1 వంతు భూమి ఉన్నట్టుగా 10% మాత్రమే బాగున్న ఈ కాలంలో 90% బాగలేని కాలంలో ఉన్న మనమేమి అండ నీడ లేకుండా లేము. సనాతన ధర్మ వటవృక్షం అనే నీడలో గురుగారి రక్షణలో ఉన్నాము. అట్టి అండలో ఉన్న మనము నా రాశులు, నా గ్రహాలు, నక్షత్రాలు, లగ్నాలు వంటి ఫలితాలు అంటూ మనకున్న అద్దులను చెరిపివేసుకొని ఒకసారి గురువును మనసులో దర్శిస్తే అన్ని గ్రహాల శుభ లక్షణాల పూర్ణ వ్యక్తిత్వం గల పరబ్రహ్మ స్వరూపమే గురు అనుగ్రహం ఎదురుగా దృగ్గోచరం అవుతుంది. సమస్త గ్రహసారంగా ఉన్నది సద్గురువే అని బోధపడుతుంది. సూర్య తేజస్సుతో యోగిరాజైన తండ్రిగా, చంద్రకళలతో అమృతమూర్తి అయిన తల్లిగా,
ఆపన్నులను ఆదుకునే కుజ పరాక్రమము, కర్మలను తిరిగి రాయగల బుధ విగ్రహణము, జ్ఞానాన్ని వెదజల్లే బృహస్పతి తేజము, పరిడవిల్లే శుక్రుని ప్రేమ, కర్మక్షయం చేసే నిరంతర పరిశ్రమలో శనైశ్చర తత్వంతో సమస్త గ్రహాల శుభ లక్షణాల పూర్ణ వ్యక్తిత్వం వారిది. అలాంటి పరబ్రహ్మ స్వరూపం మన గురువుగా ఉండటం, వారి నీడలో మన ముందుకు సాగటం మనందరికీ వరం. ప్రతి గ్రహానికి స్వ, ఉచ్చ, నీచ, మిత్ర స్థానాలు ఉంటాయి. కానీ అన్ని గ్రహాల సారం తానై మనపై అనుగ్రహం కురిపించే సద్గురువుల నీడలో నీచగ్రహ ప్రభావాలు, నీచ స్థితి దుష్ఫలాలు ఉండవు. సద్గురువులు ఆచరించి చూపే ధర్మాన్ని అనుసరిస్తూ వారి చల్లని నీడలో పయనించే మనకు ఒక సంవత్సరం ఏమిటి, యుగాంతం సంభవించిన ముక్తి జ్ఞానాదుల నుండి మనము ఏమాత్రం తప్పించుకోలేమనడంలో సందేహం ఏమీ లేదు. మన కర్మలను మనకే అందించేందుకు గ్రహాలను ఆధారం చేసుకొని రూపొందించిన సృష్టికార్య రచనలో సూర్యుని నుండి శని వరకు ఉన్నది, సమస్త గ్రహసారంగా ఉన్నది సద్గురువే. మన శక్తియుక్తులను అర్ధకామాల కోసం కాకుండా జ్ఞానము, ప్రేమల కోసం వినియోగించే శుభ సంకల్పం మనం చేసుకుంటే సద్గురువు మనకి మోక్షాన్ని కరతలామలకం చేస్తారు. సద్గురువుపై విశ్వాసంతో మనను బాగు చేసుకుందామనే బుద్ధి ఏర్పడితే గురుడిచ్చే జ్ఞానాన్ని, శుక్రుడిచ్చే తృప్తిని అందించి శని ఇచ్చే ముక్తిని ఇస్తారు. అదే వారి ఇచ్చ, అదే వారి అనుగ్రహం. ఆర్యధర్మంలో పుట్టి పెరుగుతున్న మమ్ములను మళ్ళీ మళ్ళీ రాకుండా, పునర్జన్మ లేకుండా ఆర్యుడిగా ఆ ఆర్య జీవనాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థిస్తే ఎటువంటి ఆలస్యము, వికారము లేకుండా సద్గురు దానిని మనకు ప్రసాదిస్తారు. నా అంతఃకరణలో నీ ఉండి నేటి నుండి నేను వేసే ప్రతి అడుగుకి, ప్రతి పనికి, ప్రతి దానానికి నీవే కర్తగా ఉండి నన్ను నడిపించు. నేను నీవైన నేనుగా మారే వరకు నాతో ఉంటూ నాకు దర్శనం ఇస్తూ నాకు, నా వారికి క్షేమాన్ని కలిగిస్తూ అండగా ఉండమని మనం వారిని ప్రార్థిస్తుంటే వారి అనుగ్రహంతో ఉన్న మనకి నిమిత్త ప్రళయమైన ప్రపంచ యుద్ధమైన భయం అక్కరలేదు. అప్పుడు ఈశ్వర స్వరూపంగా ఉన్న మన గురువుగారు పారమార్థికంగా అత్యున్నతమైన దానిని మనకి ఏమి అనుగ్రహం చేశారో అది మన అనుభవంలోకి వచ్చే విధంగా ఈ పరాభవ నామ సంవత్సర గ్రహస్థితి ఉంది. ఈ సంవత్సర ఫలితములలో గ్రహస్థితి ఆధారంగా చెప్పబడిన శుభ ఫలితములే నిజమవ్వాలని, చెడు ఫలితములు జరగకుండా ఉండి అందరికీ క్షేమము, రక్షణ కలగాలని, సనాతన ధర్మం యొక్క సర్వశత్రువుల క్షయం జరగాలని గురుగారిని ప్రార్థిస్తూ వారి సన్నిధిన నాకు ఈ అవకాశం కలిగించిన అనుగ్రహ స్వరూపులైన ఆప్షన్స్లో ప్రజెన్స్గా ఉండే సద్గురువులకు పాదాభివందనం సమర్పించుకుంటూ శ్రీ శివసేవా సంఘం విజయ్ కుమార్ తదితరులకి, శ్రీ శివానంద కల్చరల్ ట్రస్టు శ్రీ గోపిచంద్ గారికి, శ్రీ సాయి గారికి తదితరులకి, శ్రీ గురుధామం వరంగల్, బల్స్పాడు, భీమ్లీ, హైదరాబాద్ మరియు శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ మన్నాథ జగన్నాథ మద్గురో జగద్గురు మదాత్మ సర్వభూతాని తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.